చాలా పార్టీలు వచ్చినాయి. మన పార్టీల్లో పోటీ చేస్తే ఎవరికి కూడా కొంచెం ఓట్లు రాలేదు. రిపబ్లికన్ పార్టీ పోటీ చేసిన ప్రతి చోట ఒక గుర్తింపు కలిగిన ఓట్లు తెచ్చుకున్నాం. అంజయ్ గారు తిరుపతి పార్లమెంట్ నిలబడి ఆయన అక్కడ 3వ స్థానానికి ఓట్లు సంపాదించుకున్నారు. మట్టే బాబు గారు ఏలూరు అసెంబ్లీకి నిలబడి ఆయన సత్తా చాటి బ్రహ్మాండమైన ఓట్లతోటి ఆయన అక్కడికి ఏంటి మట్టే బాబు రిపబ్లికన్ పార్టీయా అని అనిపించుకునే విధంగా ఆయన ప్రచారం చేశాడు. అదేవిధంగా ఆ ఓట్లు కూడా సంపాదించుకున్నాడు. అలాగే విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లా మనం ఎక్కడైతే మనకు బలం ఉందో అక్కడ మనం పోటీ చేసాం. మన సత్తా ఏటో చాటాం. ప్రతిపక్షాలు అధికార పక్షం కూడా మన వైపు చూసుకునేలాగా ఆ విధాన ఓట్లు సంపాదించుకున్నాం. మన పూర్ణిమ గారు ఇక్కడ ఉన్నారు. ఆవిడ ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేస్తారు. మొన్న కూడా నరసాపురం పార్లమెంట్కి పోటీ చేశారు. ఆవిడ కూడా మంచి ఓట్లతో అక్కడ ప్రజలను మన్నను పొందారు. మనం రాబోయే 5 సంవత్సరాలు ప్రజల పక్షాన పోరాడడానికి, ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటడానికి, అధికార పక్షం చేసే దుర్మార్గాలను అడ్డుకోవడానికి సమాయత్తం కావడానికే ఈరోజు ఒక కార్యాచరణ తీసుకోవడానికే ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ మీటింగ్కి విశాఖపట్నం, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అనేక జిల్లాల నుంచి పెద్ద ఎత్తున, కృష్ణా, గుంటూరు అనేక జిల్లాల నుంచి ముఖ్యమైన ప్రతినిధులు మాత్రమే పిలిచాం. వాళ్ళంతా హాజరయ్యారు. వీళ్ళందరూ కూడా ఆయా జిల్లాలకి నాయకత్వం వహించే వాళ్ళు మాత్రమే పిలిచాం. కొంతమందికి ఈరోజు కొత్తగా బాధ్యతలు కూడా మనం ఇవ్వబోతున్నాం. ఆ సందర్భంగా మీరందరూ ఇక్కడికి వచ్చి అంబేద్కర్ ఆశయ సాధనలో ముందుకు వెళ్తారని ఆశిస్తూ, ఇప్పుడు మన ముఖ్య అతిథి ఒక దిశ మనకి ఉపదేశిస్తారు. దాని ప్రకారంగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేద్దాం, ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం, ప్రజలతో ఏమైపోయినా మమేకం అవుదాం అనే విషయాన్ని ఆయన మనకి వివరిస్తారు. దాన్ని మనం తూచా చెప్పకుండా ఆచరించవలసింది అవసరం ఉంది. కాబట్టి శ్రద్ధగా ఆయన చెప్పేటటువంటి సందేశాన్ని వినవలసిందిగా కోరుతూ మన ముఖ్య అతిథి దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు టి. అంజయ్ గారిని మా సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాను.